ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. ఇంకా ఘోరం ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు, ఆర్టిఫిషియల్ షార్టేజ్ అని ముఖ్యమంత్రి చెప్తాడు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలేమో అక్కడ బీజేపీ ఏదో ఇస్తలేదు అని వాళ్ళు ధర్నా చేస్తా ఉన్నారు. అంటే ఎవరది డ్రామా అయినా ఇద్దరులా? ముఖ్యమంత్రి ఆడుతున్నది డ్రామానా, కాంగ్రెస్ ఎంపీలు చేస్తున్నది డ్రామానా? ఏది డ్రామానో కూడా రైతులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 51 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. 51 సార్లు పోతే కూడా ఈయన ముఖం చూసి కనీసం 51 బస్తాల ఎరువులు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఇంకా ఘోరం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో గ్రామాలలో పుట్టినరోజు బహుమతులుగా ఎరువుల బస్తాలు ఇచ్చుకునే దుస్థితి వచ్చిందంటే ఇంతకు మించిన సిగ్గుచేటు ఒక ప్రభుత్వానికి ఏది ఉండదు. ఇంకొక మాట కూడా అడగాలి ఈ సందర్భంగా. రాహుల్ గాంధీ గారు కేంద్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఖార్గే గారు ఎన్నికల ముందు వస్తారు, డిక్లరేషన్లు అంటారు. వరంగల్లోనైతే పెద్ద పెద్ద మాటలు చెప్పిండు రాహుల్ గాంధీ. రైతు డిక్లరేషన్ అని పెట్టి రైతులకు ఇది చేస్తాం, అది చేస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 15,000 రైతు బంధు ఇస్తా, అందరికి బోనస్ ఇస్తా, కౌలు రైతులకు రైతు బంధు ఇస్తా, రైతు కూలీలకు 12,000 ఇస్తా. ఇన్ని చెప్పిన రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ లో ఇవాళ ఎరువులు దొరకపోతే పార్లమెంట్ లో నీ నోరు ఎందుకు తెరుస్తలేవు? ఒక్కటంటే ఒక్క రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడినారా? ఎరువుల కొరత మీద ఎందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదని చెప్పినరా? ఇది ఒక్క మాట కూడా అడగలేకపోతే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గాని అట్లాగే 8 మంది ఎంపీలు గాని మీరు ఎందుకున్నారు అని ఇవాళ తెలంగాణ రైతులు అడుగుతా ఉన్నారు. 10 ఏళ్లలో లేని సమస్య, 10 ఏళ్లలో రాని సమస్య, 10 ఏళ్లలో రాని కొరత ఇవాళ సడన్ గా ఎందుకు వచ్చిందని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం.